జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే తప్ప ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాటకి విలువ లేదు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అప్పుడే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా షర్మిల ఆరోపణలకు ప్రాధాన్యం ఇచ్చి పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో రాసి చూపించేది. కూటమి సర్కారును చిన్న విమర్శ చేసిన పట్టించుకునే పరిస్థితే ఉండదో ఈ ఏదైతే ఎల్లో మీడియా ఉందో వాళ్ళకి. ఇదే విషయాన్ని 2 రోజుల క్రితం షర్మిల గారు నెత్తి నోరు కొట్టుకుంటూ మరీ చెప్పింది. నేను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలని, నేను మాట్లాడింది మీరు ఎందుకు చూపించడం లేదు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా అవినాష్ రెడ్డి గారిని తిరిగి మాత్రమే చూపిస్తారా? మీరు నన్ను ఏ విధంగా భావిస్తున్నారు అని చెప్పేసి గట్టిగా వేసేసుకున్నాను. కేవలం తన అన్న జగన్ మాత్రమే తిట్టడానికి నేను ఉన్నానా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే షర్మిల కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ నీడలో ఉందని చెప్పేసి లోకం అంతా కూడా కోడే కూస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన షర్మిల గారికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే ఆ పార్టీ ఎంతో కొంత ఊపిరి పోసుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి ఆమెకి ఆ పదవి ఇచ్చి ఉండొచ్చేమో. అబ్బే అలాంటిది ఏం లేదు, లేకపోగా మరింతగా దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. దీనికి ప్రధాన కారణం షర్మిల గారి రాజకీయ నడవడికే అని చెప్పేసి ఆ పార్టీ నేతలే విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో షర్మిల ఆరోగ్యశ్రీ మీద పెట్టినటువంటి పోస్ట్ని గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక తిట్టు కూడా తిట్టలేదు. ఇంతగా ఆ పోస్ట్లో ఏముందంటే, పేరుకి రైజింగ్ స్టేట్ కానీ వైద్య సేవలకు దిక్కు లేదు, పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు, ప్రజారోగ్యం మీద కూటమి ప్రభుత్వానికి అంతులేని నిర్లక్ష్యం, ఆరోగ్యశ్రీ సేవల కింద 3,500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు, గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలో ఆపేదాకా చూడడం అంటే ఆరోగ్యశ్రీ మీద కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయింది. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యింది. అదేవిధంగా వైద్య సేవలను విస్తృతపరుస్తామని చెప్పేసి వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయండి, ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదే, కూటమిది అంటే ప్రభుత్వానిదే అని చెప్పేసి తెలుసుకోండి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందగా ఏ ఒక్కరు మృతి చెందినా అవి కూటమి ప్రభుత్వం చేసినటువంటి హత్యలే అవుతాయని చెప్పేసి గుర్తించుకోండి అని చెప్పేసి ఆమె ఒక హెచ్చరిక ఇచ్చింది. ఇప్పుడు షర్మిల గారి తీరులో నిజంగా మార్పు వస్తుందా అంటే ఆ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. రానున్న రోజుల్లో విధానాల పరంగా షర్మిల వ్యవహరించే తీరును బట్టి ఒక అంచనా వేయచ్చు. ఎందుకంటే ఆమె చేసినటువంటి ఆ ట్వీట్లు ఎక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గత ప్రభుత్వాన్ని కానీ ఎక్కడా విమర్శలు చేయలేదు. ఓన్లీ ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో దాని గురించి మాత్రమే ప్రస్తావించింది. సో షర్మిల గారి తీరులో నిజంగా మార్పు వస్తుందా, నిజంగానే జరుగుతుందా అంటే ఈ ప్రశ్నకంతా కూడా కాలమే సమాధానం చెప్పాలా. మరి రానున్న రోజుల్లో విధానాల పరంగా షర్మిల గారు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది చూడాలా. తర్వాత ప్రజలు అనేవాళ్ళు కూడా డిసైడ్ అవుతారు.